ఆ పరమేశ్వరుడు పరమాత్మతో ఇంకా ఇలా అంటున్నాడు. భావించి కొందరు బ్రహ్మంబు నీవని, తలపోసి కొందరు ధర్మమనియు, చర్చించి కొందరు సదసదీశ్వరుడని, సరవి కొందరు శక్తి సహితుడనియు, చింతించి కొందరు చిరతరుండవ్యయుడు ఆత్మతంత్రుడు పరుండు అధికుడనియు, తొడరి ఊహింతురు తుదినద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుడవీవు, తలపనొక్కింత వస్తుభేదంబు కలదే, కంకణాదులు పసిడి ఒక్కటియ కాదే, కడలు పెక్కైన వార్ధి ఒక్కటియ కాదే, భేదమందును నిను వికల్పింపవలదు, ఆ కొందరు నిన్ను బ్రహ్మము అంటారు, కొందరు ధర్మము అంటారు, కొందరు నిన్ను సర్వమునకు ఈశ్వరుడు అంటారు, కొందరు నీవు శక్తితో కలిసి ఉంటావంటారు, కొందరు సనాతనుడు, అవ్యయుడు, ఆత్మతంత్రుడు, పరుడు, అధికుడు మొదలైన పదాలతో నిన్ను పేర్కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము అనే తత్వాలన్నింటికీ అర్థమైన వాడవు. నీకు సంబంధించినంతవరకు వస్తుభేదం ఏమాత్రమూ లేదు. కంకణం అంటాం, హారం అంటాం, నూపురం అంటాం. ఆకారాన్ని బట్టి వేరువేరు పేరులు ఉన్నా అదంతా బంగారమే అయినట్లుగా ఉంటుంది నీ తత్వం. తరంగము, బుడగ, సుడి మొదలైన పేర్లు స్వరూపాన్ని బట్టి ఏర్పడినా అంతా జలమే కదా. నీవు అటువంటి వాడవు. ఏకత్వము నీ లక్షణము. అదే అనేక స్వరూపాలతో భిన్నమైనదిగా తోస్తూ ఉంటుంది. దానినే ప్రపంచం అంటారు.